అందరికీ నమస్కారం. చదవాలనిపించటం లేదని నువ్వు ఆగిపోతున్నావా? నిజం చెప్పనా? విజయం వచ్చినప్పుడు ఎవ్వరూ నీకు తోడు ఉండరు. ఎందుకంటే ఈరోజు చదువుపై నువ్వు చూపించే అలసత్వమే రేపు నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. చదవాలనిపించకపోవడం సోమరితనం కాదు, కానీ చదవకుండా ఉండిపోవడం అలవాటు. తేడా అర్థం చేసుకో. చదవాలనిపించకపోవడం ఎందుకు వస్తుంది? చాలామంది అనుకుంటారు నాలో లోపం ఉంది అని. కానీ నిజం ఏమిటి అంటే మనసుకు వెంటనే ఫలితాలు కావాలి. చదువులో ఫలితం ఆలస్యంగా వస్తుంది. అందుకే మెదడు తప్పించుకోవాలి అని చూస్తుంది. ఇది సోమరితనం కాదు, ఇది మనసు స్వభావం. నువ్వు ఈ విషయం అర్థం చేసుకుంటే నీ మీద నింద నువ్వు తగ్గించుకుని మరియు నియంత్రణ చాలా పెరుగుతుంది నీ మీద. మోటివేషన్ ఎందుకు పని చెయ్యదు? మోటివేషన్ వీడియో చూసి 1 గంట చదువుతాం, తర్వాత రెండో రోజు మళ్ళీ అదే పరిస్థితి. ఎందుకంటే మోటివేషన్ ఒక భావోద్వేగం, అది నిలబడదు. చదువు కొనసాగాలి అంటే డిసిప్లిన్ చాలా అవసరం. డిసిప్లిన్ అంటే బలవంతం కాదు, నిర్ణయం. ఇప్పుడు కాదు తర్వాత అనే మాట ప్రమాదకరం. ఈరోజు కాదు అనే మాట ఒక్కరోజు కాదు, అది అలవాటవుతుంది. ఒకరోజు, వారం, వారం 1 నెల అవుతుంది, 1 నెల 1 సంవత్సరం అవుతుంది. తరువాత పశ్చాత్తాపం. చిన్నగా మొదలుపెట్టిన ఈరోజే మొదలుపెట్టినవాడు గెలుస్తాడు. నిన్ను నువ్వు మోటివేషన్ చేసుకోకపోతే ఏమవుతుంది? ఇది భయపెట్టడానికి కాదు, నిజం చెప్పడానికే. నిన్ను నువ్వు మోటివేషన్ చేసుకోకపోతే కుటుంబం వెనక్కి నెడుతుంది, పరిస్థితులు వెనక్కి నెడతాయి, సమాజం వెనక్కి నెడుతుంది. అప్పుడు నీ చేతుల్లో నియంత్రణ ఉండదు. ఇప్పుడే చదువు కష్టం, తరువాత జీవితం కష్టం. నువ్వే ఎంచుకో ఏది కావాలో. చదువు అంటే మార్కులు కాదు, గౌరవం. చాలామంది చదువును మార్కులకు మాత్రమే పరిమితం చేస్తారు. కానీ చదువు అంటే నీ మాటకు విలువ, నీ నిర్ణయాలకు బలం, నీ జీవితానికి ఎంపికలు. చదువుకున్న వాడిని ప్రపంచం వినాల్సి వస్తుంది. వాళ్ళ మాటలకి ప్రపంచమంతా చాలా బాగా గౌరవం ఇస్తారు. మనల్ని మనం ఎలా నెట్టుకోవాలి? స్టెప్ 1, 10 నిమిషాల నియమం. చదవాలి అనిపించకపోయినా కేవలం 10 నిమిషాలు అని కూర్చో. మొదలు పెట్టడమే గెలుపు. స్టెప్ 2, పరిపూర్ణత వద్దు. అన్నీ అర్థం కావాలి అనుకోవద్దు, కొంత అర్థమైతే చాలు. స్టెప్ 3, రోజు ఒక చిన్న గెలుపు. రోజు నేను చదివాను అనిపించాలి, అదే ఆత్మవిశ్వాసం. నువ్వు ఒంటరిగా కాదు. ఈ కష్టం నీ ఒక్కడికే కాదు, ప్రతి విజేత ఈ దశ దాటే వచ్చాడు. తేడా ఒక్కటే, వాళ్ళు ఎక్కడా ఎప్పుడూ ఆగలేదు, అంతే. ఈరోజు చదవాలనిపించకపోవచ్చు, కానీ ఒకరోజు నీ జీవితం నీ నిర్ణయాల ఫలితాల్ని చూపిస్తుంది. అప్పుడు నువ్వు గర్వంగా చెప్పగలగాలి అంటే నేను అప్పుడు నన్ను నెట్టుకున్నాను, నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను చదువుకోవడానికి. ఇప్పుడే చదువు, నీ భవిష్యత్తు కోసం. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్ ఇట్ తెలుగు ఛానల్.